గురుకుల స్కూల్లో విద్యార్థినులపైన ఎలుకలు దాడి చేసినాయి. ఎలుకల దాడిలో గాయపడ్డ గురుకుల విద్యార్థినులకు కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స. ఎంత దారుణం చూడండి. కీసరలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల స్కూల్లోని విద్యార్థినులపైన ఎలుకలు దాడి చేసినాయి. సనత్ నగర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు చెందిన గురుకుల పాఠశాలలను కీసరలో ఏర్పాటు చేయగా ఆదివారం రాత్రి నిద్రించే సమయంలో కొందరు 10వ తరగతి అమ్మాయిలపైన ఎలుకలు దాడి చేసినాయి. ఈ విషయాన్ని వారు సోమవారం ఉదయం ఉపాధ్యాయుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా వారు విద్యార్థినులకు కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. ఎందుకైనా మంచిదని వ్యాక్సిన్ కూడా ఇప్పించారు. ఈ విషయం వైరల్ కావడంతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పాలకుల డొల్లతనం బయటపడిందంటూ ట్వీట్ చేశారు. ఎందుకు మాట్లాడతావు హరీష్ రావును? జరిగిన ఇన్సిడెంట్ మీద గవర్నమెంట్ బాధ్యత వహించాలా, మాట్లాడాలి. తక్షణమే ఈ హాస్టల్స్లో పరిస్థితి ఎట్లా ఉందన్నది వెంటనే మానిటరింగ్ చేయాలి. కానీ హరీష్ రావుకి ఏం అర్హత ఉన్నది? షాద్నగర్ చటాన్పల్లిలో 9 మంది పిల్లలకి ఎలుకలు కొరికినాయి. ఆనాడు మేము పోయినాం. మాట్లాడిండా హరీష్ రావు? ట్వీట్ చేసినావా లేకపోతే ఆ పిల్లల గురించి ఏమైనా మాట్లాడితేవా ఆనాడు? వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూ లోపల ఎలుక కొరికితే శ్రీనివాస్ అనే పేషెంట్ చచ్చిపోయా. నువ్వు మాట్లాడితే మేము ఆదుకుంటాం అది ఇది అని ఆదుకుంటావా కుటుంబాన్ని? ఎందుకు మాట్లాడతావా నువ్వు? ఉన్న ఇజ్జత్ తీసుకోవడం తప్ప. కానీ గవర్నమెంట్ ఈ విషయంలో చాలా పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకి కనీసమైన మౌలిక సదుపాయాలు లేవు. హైజినిక్ పరిస్థితుల్లో వాళ్ళు పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళు లేరు. వీటి మీద దృష్టి పెట్టాలి. మీరు మెనూ పెంచి ఏది మన డైట్ ఛార్జీలు పెంచి మెనూని ఏదో చేంజ్ చేసిరన్నారు. ఓకే, మంచి విషయమే. సరే, జరిగింది ఇప్పటికైనా మీరు మేలుకున్నందుకు సంతోషమే. కానీ ఈ మౌలిక వసతుల విషయంలో, అక్కడ పరిశుభ్రత విషయంలో, మంచినీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇగో భువనగిరి గురుకులంలో అమలు కాని కొత్త మెనూ, కేర్ టేకర్ సస్పెన్షన్, ప్రిన్సిపల్కు షోకాజ్ నోటీస్ అట. అక్కడ కలెక్టర్ హనుమంతరావు గారు వెళ్ళి చెక్ చేసిండు. ఏమని? అసలు స్కూల్ అమలు అవుతుందా లేదని స్కూల్కి పోయిండు. స్కూల్కి పోతే అసలు అమలే అవుతలేదట. అంటే ఎంత ఘోరంగా ఉన్నారు చూడు. సస్పెండ్ చేసి అవతల పడేసిండు. మీరు ఏం చేయాలంటే, ఒకవేళ అక్కడ కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ని ఇమ్మీడియట్గా తొలగించేసేయాలి. ఒకవేళ అదొక 5-10 స్కూళ్ళల్లో అయిందనుకోండి, మిగతా వాళ్ళకి భయం ఉంటుంది.